సాధారణంగా ఈ భూమిపై ఉన్న అన్ని దేవాలయాల్లో తొలి దర్శనం ఆలయ తలుపులు తెరిచే పూజార్లకే దక్కుతుంది. కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో మాత్రం ఇతర ఆలయాలకు భిన్నంగా శ్రీవారి ఆలయ ప్రధాన ద్వారం తలుపులను ఆలయ పూజారులు తీయడానికి వీల్లేదు. ఈ ద్వారం తలుపులను యాదవుడు తీయాల్సిందే. ఆ తరువాతే రోజువారీ కార్యక్రమాలు ఆలయ అర్చకులు నిర్వహిస్తారు. ఈ ఆలయ తలుపులను యాదవుడు తీయడానికి శ్రీనివాసుని జీవిత చరిత్రలో ఒక కథ కూడా ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. వైకుంఠం వీడి భూలోకానికి వచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిని వెతుకుతూ ఒక పుట్టలో ధ్యానంలో ఉంటారు. లక్ష్మీదేవి కోరిక మేరకు శ్రీనివాసుని ఆకలి తీర్చడానికి బ్రహ్మ మహేశ్వరులు ఆవు దూడలుగా మారి చోళరాజు గోవుల మందలో చేరుతారు. ఆ ఆవు దూడలను చూసి ముచ్చటపడిన చోళరాణి ఆ గోవు పాలు ప్రతిరోజు తనకిమ్మని పశువుల కాపరికి చెప్తుంది. ప్రతిరోజు ఇతర ఆవులతో కలిసి ఆ గోవు కూడా శేషాచల